ఏలూరులో జరిగిన దళిత క్రైస్తవుల సభలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్పై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో రాజకీయ వాగ్వాదం మరింత ముదురుతోంది. జోసెఫ్ రావణ్, జడ శ్రావణ్ చేసిన వ్యాఖ్యలను జనసేన వీర మహిళ రావి రమ తీవ్రంగా ఖండిస్తూ ఘాటు విమర్శలు చేశారు. ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు హుందాగా వ్యవహరించాలని సూచిస్తూ వ్యక్తిగత విమర్శలకు పాల్పడితే సహించేది లేదని హెచ్చరించారు. ఇకపై ప్రభుత్వం మీద గానీ, పవన్ కళ్యాణ్ మీద గానీ పిచ్చి పిచ్చి ప్రలాపనలు చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదని ఆమె వార్నింగ్ ఇచ్చారు. నా పేరు రావిరమ్మ, జనసేన పార్టీ గుంటూరు జిల్లా కార్యదర్శి. ప్రశ్న రావణ్ గారు మొన్న మాట్లాడిన విధానం అస్సలు బాగాలేదండి. ప్రశ్న అనే మీరు యూట్యూబ్ ఛానల్ పెట్టారు, కానీ మీరు ప్రశ్నించే విధానమే బాగాలేదు. మీ మాట అసలు బాగాలేదు. మీరు మాట్లాడే తీరు కానీ, మీరు స్టేజ్ మీద నిలబడిన విధానం కానీ, పరుష పదజాలం కానీ ఏది బాగాలేదు. మీరు సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారో అసలు అర్థం కాలేదు. మీరు పెట్టిన సభ ఏంటి? దళిత క్రైస్తవ సభ. మీరు దళితుల గురించి కానీ, క్రైస్తవుల గురించి కానీ, వాళ్ళ సమస్యల గురించి కానీ మాట్లాడమే లేదు. ఎంతసేపు పవన్ కళ్యాణ్ గారిని లాగుతారు ప్రతి విషయంలోని. అంటే మీరు కూడా పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడి గొప్పలు అయిపోదాం అనుకుంటున్నారా? మీరు పవన్ కళ్యాణ్ మాత్రమే టార్గెట్ చేస్తున్నారు. చంద్రబాబు గారిని మాట్లాడతారు. మీరు అది రాజకీయ వేదిక అనుకుంటున్నారా, లేకపోతే దళిత క్రైస్తవులకి ఏమైనా సమస్యలు ఉంటే వాటి గురించి చర్చించడానికి వచ్చారా? ఆ మీటింగ్కి దేనికి వచ్చారు మీరు చెప్పండి? మధ్యలో పవన్ కళ్యాణ్ గారు నోట్లో అంటున్నారు, ఆపేసి మళ్ళీ అదే రిపీట్ చేస్తున్నారు. అంత వెకిలి చేష్టలు ఏంటండి ఒక స్టేజ్ మీద, ఒక పబ్లిక్ మీటింగ్లోని? మీరు పొద్దున్న లేస్తే మీ ఇంట్లో వాళ్ళు ఏం పెట్టుకుంటారు నోట్లో? మీరు చూడలేదా? మీ ఇంట్లో చిన్న పిల్లలు ఉంటారు, మీ ఇంట్లో భార్య ఉంటుంది, మీకు అక్క చెల్లెళ్ళు ఉంటారు, మీకు అన్నదమ్ములు ఉంటారు. వాళ్ళందరూ పొద్దున్న లేస్తే నోట్లో ఏం పెట్టుకుంటున్నారు? అన్నం తినే మాట్లాడుతున్నారా మీరు? అన్నం తినేవాళ్ళు ఎవరు ఇలా మాట్లాడరు. ఏమైనా గడ్డి గాదం ఏమైనా తినేవాళ్ళు అయితే ఇట్లా మాట్లాడతారు. బుద్ధి లేకుండా మాట్లాడుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు మీ జోలికి రాలేదు. పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మవాది. ఆయన వేషాలు వేశాడంటారు, ఆయన హిందువుల గురించే మాట్లాడారంటారు, ఆయన కులాలకు అతీతంగా పార్టీ పెట్టారు. మీకు తెలీదా? ఎన్నిసార్లు చెప్పాలండి? పవన్ కళ్యాణ్ గారు హిందూ ధర్మవాది. అయితే మీకేంటి ప్రాబ్లం? మీరు క్రైస్తవ మతం తీసుకుంటే క్రైస్తవ మతంగా వాదించండి. మీరు హిందూ వ్యతిరేకి, మీరు క్రైస్తవుడు కాదు, మీరే చెప్పారు స్టేజ్ మీద. మరి మీరేంటి చెప్పండి? మీ గురించి మీరు చెప్పండి. పవన్ కళ్యాణ్ గారు ఏదైతే మీకెందుకు? ఆయన ఎవరికి ఇబ్బంది కలిగించలా, ముస్లిమ్స్కి కానీ క్రైస్తవులకు కానీ ఎటువంటి ఆయన ప్రాబ్లం క్రియేట్ చేయట్లా. మీరెందుకు క్రియేట్ చేస్తున్నారు? ఇక్కడ మత విద్వేషాన్ని రెచ్చగొట్టడానికే మీరు ఈ సభ పెట్టినట్టుగా మాకు అనిపిస్తూ ఉంది. ఆ సభలో పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడటం, ఆయన వేషాలు వేసాడంటాం. మీరేం వేషం వేస్తున్నారు? స్టేజ్ మీద డ్రామా ఆర్టిస్ట్ లాగా అటు ఇటు తిరుగుతూ మాట్లాడుతున్నారు. ఒకసారి మీ వీడియో మీరే వినండి, తెలుస్తుంది. చూస్తే ఎందుకు వింటున్నామా ఈ వీడియో అన్నట్టుగా టార్చర్గా ఉంది మాకే. జడ శ్రావణ్ గారు ఆయన ఏం మాట్లాడతారు? ఆయన ఒక హీరోనా? ఎవరికి హీరో అండి మీరు? పవన్ కళ్యాణ్ గారు అంటే రియల్ హీరో. ఆయన వృత్తి యాక్టింగ్ కాబట్టి ఆయన హీరో అయ్యారు. మరి మీరే విధంగా హీరో అవుతారు చెప్పండి? ప్రతి ఇంట్లోనే ఒక హీరో ఉంటారు, తండ్రి అనే పాత్రలోని. కానీ మీరు న్యాయవాది, ఎక్స్ జడ్జి కదా, అలాగే మాకు తెలుసు. మధ్యలో హీరో ఎప్పుడయ్యారు? మీరు వేసిన ఒక్క కేసు కాస్త రామాలయంలోని దాని సందర్భంగా వేశారు కదా కృష్ణరాజు గారి మీద. ఆ కేసులో 0 అయ్యారు. మీరు మరి హీరో అని ఎలా చెప్పుకుంటున్నారు? మీరు ఇలాంటి మీటింగ్లు పెట్టి ప్రజలకు ఏం మేలు చేస్తున్నారు? దళితులకు కానీ, క్రైస్తవులకు కానీ. పవన్ కళ్యాణ్ గారిని తిట్టించడం కోసమే ప్రశ్న రావణ్ గారిని తీసుకొచ్చారా మీటింగ్కి? యువతను మీరు ఎంత తప్పుదోవ పట్టిస్తున్నారు? వాళ్ళకి ఏదైనా చేయాలనుకుంటే న్యాయం చేయండి. బాగా మాట్లాడించడంలో ఏమర్థం ఉంది? ఏం మేలు చేస్తున్నారు మీరు రాష్ట్రానికి, దేశానికి, యువతకి? చెప్పండి. మీరు దళితుల్ని చంపి డోర్ డెలివరీ చేసినప్పుడు గత ప్రభుత్వంలోని, వైసీపీ ప్రభుత్వంలో, మీరు అప్పుడు ఏం చేశారు? మీరు ఎందుకు చర్యలు తీసుకోలేదు? మీరు ఎందుకు యాక్షన్ తీసుకోలేదు? వాళ్ళకి ఏ విధంగా న్యాయం చేశారు? ప్రతిసారి వాళ్ళ గురించి మాట్లాడుతూ ఉంటారు. మీరు న్యాయం చేయండి. ఊరికే సభలు పెట్టేసి మాట్లాడితే అయిపోవు, న్యాయం జరగదు. ఏదైనా ఇష్యూ, సంఘటన జరిగినప్పుడు ఆ సంఘటనకు తగ్గట్టుగా న్యాయం చేయండి. మీకు ఒక హోదా ఉంది, లాయర్ అనే హోదా.
దాని తరఫున చేయండి, ప్రజలకి ఫీజు తీసుకోకుండా న్యాయం చేయండి. స్టేజ్ మీద కూర్చొని నా కొడుకుల్లారా బుద్ధి లేదా అని మాట్లాడతారు. పవన్ కళ్యాణ్ గారితో మీరు సమానమా? పవన్ కళ్యాణ్ గారిని చూసి నేర్చుకున్నారు అంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఏ సందర్భంలో మాట్లాడారు, మీరే సందర్భంలో మాట్లాడుతున్నారు? పవన్ కళ్యాణ్ గారితో పోటీ పడే స్థాయి మీది. ఇంకొకసారి పవన్ కళ్యాణ్ గారు జోలికి వస్తే మాత్రం ఊరుకోము. జన సైనికులు, వీర మహిళలందరూ మీకు తగిన బుద్ధి చెప్తారని తెలియజేసుకుంటున్నాం.